కుప్పంలో జరిగినటువంటి కిడ్నాప్కి సంబంధించినటువంటి ఉదంతం మీద సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. వైఎస్ఆర్సీపీ నేత కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు. ఇది పార్టీ పరమైందా లేదా ఆర్థిక లావాదేవీలా ఇది తేలాల్సి ఉంది. యాక్చువల్గా కిడ్నాపర్ నుంచి పోలీసులు రక్షించారు, కిడ్నాపర్లేం పారిపోయారు. పెదకురబలపల్లిలోని వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబాన్ని గురువారం రాత్రి కొందరు గుర్తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. 3 లగ్జరీ కార్లో వచ్చారు, గన్లతో బెదిరించారు. గోవిందప్ప కుటుంబ సభ్యులు కారులో ఎక్కించుకున్నారు. గోవిందప్ప, గంగమ్మ, మాధవమ్మ, సుబ్బక్క, సిద్ధప్ప, సోమశేఖర్, పునీతుల్ని కారులో ఎక్కించుకుని రామకుప్పం వైపు బయలుదేరారు. తాము ఆదాయ పన్ను అధికారం మీ దగ్గర ఆదాయానికి మించి ఆస్తులను ఫిర్యాదులు అందిందని గోవిందప్పకి చెప్పారు. మీ దగ్గర దాచిన నగదిస్తే తీసుకుని వదిలేస్తామని ఆఫర్ ఇచ్చారు. విజిలాపురం సమీపంలో గోవిందప్ప తమ్ముడు జయరఘురామ్ కోసం వాకప్ చేశారు. తన తమ్ముడు ఇంటి దగ్గరే ఉన్నాడని గోవిందప్ప చెప్పడంతో మళ్ళీ పెదకొరబలపల్లి వెళ్ళారు. అక్కడ జయరఘురామ్ లేకపోవడంతో కాలం రామకుప్పం వైపు తీసుకెళ్లారు. రామకుప్పంలోని వైఎస్ఆర్సీ సర్కిల్లో బీట్ విధులు నిర్వర్తిస్తున్నటువంటి కానిస్టేబుల్ని గమనించిన అగంతకులు కుటుంబం మొత్తాన్ని ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్టు పోలీసులకు చెప్పాలని బాధితులను బెదిరించారు. ముందు 2 కార్లను ఆపిన పోలీసులకి బాధితులు ఆ విధంగా అని చెప్పారు. అయినా అనుమానించిన పోలీసులు అందరినీ కిందకి దించి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో 2 కార్లోని కిడ్నాపర్లు పరారయ్యారు. ఆ టైంలో వెనక ఉన్నటువంటి 3వ కారు మాత్రం వేగంగా ముందుకెళ్ళిపోయింది. ఆ కారులో ఇంకొక 2 ఉన్నారు. వాళ్ళని 2 కిలోమీటర్ల తర్వాత కిడ్నాపర్లు వదిలేసి వెళ్ళిపోయారు. ప్రశాంతంగా ఉన్న రామకుప్పం మండలంలో కిడ్నాప్ అంశం అన్నది పెద్ద ఎత్తున చర్చకి దారితీస్తుంది. ఇదేదో రైస్ పుల్లింగ్ పేరిట జరిగినటువంటి కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ఉదంతం అన్నటువంటి అనుమానం కూడా ఉంది. పోలీసులు అయితే మాత్రం బాధ్యతాయుతంగా స్పందించారు.